హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజితా రాజు వ్లాగ్స్. ఈరోజు నేను ఆయిల్ అయిపోయిందనేసి ఆయిల్ అన్నీ వేసి కాంచుకుంటాను కదా. నా లాస్ట్ వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఆయిల్ అయిపోయిందనేసి ఇప్పుడు మళ్ళీ నేను తయారు చేసుకుంటున్నాను అన్నమాట. ఈసారి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. 1 లీటర్ ఆయిల్ తీసుకున్నాను. కొబ్బరి నూనె, ఇవి మందార పూలు అన్నమాట. ఏయ్ బువ్వా, కొద్దిగా అట్లా పోనని అరచొద్దు. ఫ్లవర్స్ 15 దాకా తీసుకున్నాను అన్నమాట. కొన్ని ఎండునివి, ఫ్రెష్గా ఉండేటివి. ఇవి వాటర్లో క్లీన్ చేసి తేమ తుడిచి ఆరబెట్టుకున్నాను. ఇది వచ్చేసి గోరింటాకు, మర్దాని, సెంబర్తి పువ్వు, సెంబర్తి ఆకు, మందారపాకు. ఇది వచ్చేసి కరివేపాకు, ఒక గుప్పెడు తీసుకున్నాను. కరివేపాకు ఒక పిడికెడు దాకా తీసుకున్నాను. కరివేపలము, ఎందుకంటే వీళ్ళు మా ఫ్రెండ్స్ కొందరు తమిళ వాళ్ళు ఉండేసి తమిళ్లో చెప్పు, మాకు అర్థం కావడం లేదంటున్నారు. అందుకనేసి చెప్తున్నాను అన్నమాట. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఇవి వచ్చేసి మెంతులు అన్నమాట. వెందయం, ఇవి 3 స్పూన్ల దాకా తీసుకున్నాను. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక పెనం పెట్టుకుంటున్నాను. పెనంలో తేమ లేకుండా వేడి చేసుకుందాం ఫస్ట్. మాకు ఇక్కడ ఆయిల్ బాగా ఒరిజినల్ ఆయిల్ దొరుకుతుంది, కొబ్బరి నూనె ఫ్రెష్గా. వేరే వాళ్ళ ఇంట్లోనే తయారు చేసి సేల్ చేస్తారన్నమాట. అదే తీసుకుంటాను. పెనంలో తేమ లేకుండా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు 1 లీటర్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను. చూడండి ఎంత బాగుందో కొబ్బరి నూనె ఫ్రెష్గా. లాస్ట్ వీడియోలో చూసింటే మీకు అర్థమవుతుంది ఆయిల్ ఎంత గడ్డ కట్టినిందో. ఇది నేను మార్నింగ్ తీసుకున్నాను, అందుకే ఇంకా గడ్డ లేదు. 1 లీటర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే రోజు కాంచి పెట్టలేం కాబట్టి ఒకసారి తయారు చేసి పెట్టుకుంటాను. 3-4 నెలలు వస్తుంది. 3 నెలలు ఈజీగా వస్తుంది మాకు 1 లీటరు. ఇది బాగా కొద్దిగా వేడి అవనిద్దాం. ఇది కొద్దిగా హీట్ అవనిద్దాం. నాది నిన్నటి వీడియో చూసింటేనా, శనివారం వీడియో చక్కెరతో ఒక స్వీట్ చేశాను కదా. చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇవి పీసులు. నేను కట్ చేయలేదు, అలానే ఉన్నాయన్నమాట. చూడండి కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఎంత బాగా వచ్చిందో చూడండి. ప్లేట్లో వేయడం వల్ల సేమ్ కరెక్ట్గా అదే ప్లేట్ మోడల్ లాగా వచ్చింది. చాలా బాగుంది, పిల్లలు బాగా తింటున్నారు. చాలా బాగుంది టేస్ట్. కానీ మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈజీగా ఇంత క్వాంటిటీ లేకున్నా మీరు ఇంట్లోకి కొద్దిగా అయినా చేసుకోండి. నేను బయట కొద్దిగా తక్కువ కాబట్టి ఇంట్లోకి ఎక్కువ బయట ఫుడ్ ఎక్కువ తీసుకురాము, అన్నీ ఇంట్లోనే చేసుకుంటాము. అందుకనేసి నేను ఎక్కువే చేసినాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఈ హీట్ అయ్యేలోపు ఈ మందార పూలు అనేది రెక్కలన్నీ తుంచి పెట్టుకుంటున్నాను. ఇవి హెయిర్ ఫాల్ కానీ బాగా హెయిర్ ఫాల్ అస్సలు కాదు. హెయిర్ అయితే స్మూత్గా షైనింగ్ బాగుంటాయి. ఇక్కడ మా వాళ్ళందరూ తెలుగామ ఆంధ్ర ఆమె ఏదో ఒకటి ఎప్పుడు హెయిర్కి ఏదో ఒకటి పెడతానే ఉంటుంది. అందుకే ఎంట్రుకలు ఏం చేస్తావు హెయిర్కి, అన్నీ బాగా వేస్తావు, నీ ఎంట్రుకలు బాగుండాయి అని చెప్తా అంటారు అందరూ. అందుకనేసి వీడియో తీసి పెడుతున్నాను అన్నమాట. చాలా ఆయిల్ హీట్ అయింది.
అందుకనేసి చేస్తున్నాను. చాలా బాగుంటుంది. హెయిర్ కానీ బాగా పెరుగుతాయి. నేను హెయిర్ మొన్న కానీ కట్ చేసినాను అన్నమాట. బాగా పెరుగుతాయి. అందరూ ఏం పూస్తావు నువ్వు, హెయిర్ నీది బాగుంటుందని చెప్తారు. మా జున్నుకైతే చిన్నోడికి పుట్టినప్పుడు గోల్డెన్ కలర్లో ఉన్నాయన్నమాట. ఫుల్ బ్రౌన్గా ఉన్నాయి హెయిర్. ఈ ఆయిల్ అప్లై చేయడం వల్ల కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఇప్పుడు చాలా బాగున్నాయి. అందుకనేసి చెప్తున్నాను. ఏదో మంచి రిజల్ట్ ఉంటేనే కదా, ఊరికి ఎవరు చెప్పరు కదా, అందుకే మీకు చెప్తున్నాను అనమాట. మీరు కానీ ట్రై చేయండి. హెయిర్ చాలా బాగుంటుంది. హెయిర్ ఆయిల్ ఇప్పుడు హీట్ అయింది కదా, సిమ్లో పెట్టేసుకొని ఆకులు ఫస్ట్ మందారపు ఆకు వేసుకుంటున్నాను. చిట్లుతుంది కాబట్టి కొద్దిగా భద్రంగా చేసుకోండి. అలానే కరివేపాకు కానీ వేసుకుంటున్నాను అన్నమాట. గోరింటాకు అన్నీ వేసేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటేనా ఆయిల్ కాగి ఉండడం వల్ల చిట్లుతుంది, మింద పడుతుంది కాబట్టి. మందార పువ్వు కానీ వేసుకుంటున్నాను. ఇప్పుడు మెంతులు కానీ వేసుకుంటున్నాను అన్నమాట. మెంతులు ఎక్కువే వేసుకోండి, మెంతులు చాలా మంచిది. నేను మెంతులు కానీ అప్పుడప్పుడు మెంతులు నైటే నానబెట్టి మార్నింగ్ మిక్సీ బట్టి పెరుగు 2 కలిపి పూసుకుంటాను అన్నమాట. ఇట్లా సిమ్లో పెట్టి వేయించుకోవాలా. ఇవంతా బాగా చిన్న సిమ్లోనే ఉడికి ఆయిల్ అనేది గ్రీన్ కలర్లో వస్తుంది వేగడం వల్ల. అంతవరకు వేయించుకోవాలన్నమాట. ఇది న్యాచురల్, కెమికల్స్ ఏమి ఉండదు కాబట్టి, న్యాచురల్ కాబట్టి హెయిర్ ఖచ్చితంగా బాగుంటుంది. ఇది పూసి హెడ్ బాత్ చేసుకుంటేనే ఎంట్రుకలు చాలా షైనింగ్ ఉంటాయి. మెయిన్ చిక్కు కానీ అస్సలు పట్టదన్నమాట. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ఉంటాము. చూడండి, కలర్ అప్పుడే గ్రీన్ కలర్లో వచ్చింది. ఇంకా గుంటగలగ రాకంటారు కదా మనకు విలేజెస్లో. గుంటగలగ రాక కాదు, ఏమంటారు అబ్బా తెలుగులో, ఏదో ఆకు అంటారు అన్నమాట. బ్రింగరాజా. ఆ ఆకు వేసుకున్నా కానీ హెయిర్ ఫాల్ అట్లా మంచిదంట. నేనైతే ఎప్పుడు వేయలేదు. నేను ఎప్పుడు ఇవే వేసుకొని ట్రై చేస్తాను. మెంతులు, పెరుగు ఒకసారి మిక్సీ పెట్టి పూసుకుంటాను. ఆనియన్ పేస్ట్ చేసి గుజ్జు అనేది తీసి వడగట్టి అది వేసుకుంటాను ప్యాక్ లాగా. చాలా బాగుంటాయి హెయిర్. బయట దొరికే కెమికల్స్ అన్నీ దొరికే మందులన్నీ కొని పూసే కన్నా ఇట్లా న్యాచురల్గా పూసుకోండి. హెయిర్ చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగా వేగుతున్నదో ఆయిల్లో. ఆయిల్ కూడా చేంజ్ అయిపోయింది కలరు. ఇది ఇంకా ఒక 5 మినిట్స్ బాగా కాగనిద్దాం. కాగిన తర్వాత ఇదంతా వడగట్టేసి నేను ఒక డబ్బాలలో వేసుకుంటాను అన్నమాట. ఇట్లా కలుపుతానే ఉండండి. చూడండి ఆయిల్ ఎంత బాగా కలర్ చేంజ్ అయిందో. చాలా బాగుంటుంది అన్నమాట. స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. హెయిర్ ఫాల్ ఇప్పుడు ముందే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది చాలామందికి. హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అవుతుంది. మెయిన్ హెయిర్ కానీ నల్లగా వస్తాయి. చూడండి ఆయిల్ కలరు గ్రీన్ కలర్, లైట్ గ్రీన్లో వచ్చింది. మీరు గమనించినట్టయితే స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది. ఆయుర్వేదిక్ ఆయిల్ లాగుంది కదా చూసేకి. కాబట్టి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి.
మెయిన్ కొబ్బరి నూనె కానీ ఒరిజినల్ది అయితే మంచిగా ఉంటుంది. మాకైతే ఇక్కడ మంచిదే దొరుకుతుంది. తమిళనాడులో కేరళ కొద్దిగా దగ్గర కాబట్టి ఇక్కడ ఆయిల్ మంచిగా దొరుకుతుంది అన్నమాట. టెంకాయ చెట్లు ఇక్కడ ఎక్కువ. మాకు మా ఇంటి దగ్గర ఒక ఆమె తయారు చేస్తుంది. లీటర్ వచ్చేసి 300 అట్లా అయ్యి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క లీటర్ తెచ్చుకుంటాను. ఇట్లా ఇంకా 2-3 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. ఆయిల్లోని ఈ ఆకులన్నీ చూడండి మాడిపోలేదు. సిమ్ములో పెట్టడం వల్ల మాడలేదన్నమాట. అయితే సిమ్ములోనే పెట్టి చేసుకోవాలా. హై ఫ్లేమ్ పెట్టినామంటే తొందరతో మాడిపోతాయి. ఆ ఆకుల్లో ఉండే పసరు అనేది ఆయిల్ లేకపోదన్నమాట మాడిపోవడం వల్ల. ఆయిల్ కానీ కలర్ నల్లగా అయిపోతుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే కరెక్ట్ కలర్లో ఉంది చూడండి. ఇంకా కొద్దిసేపు ఉడకనిద్దాం. మా పిల్లోళ్ళు బయట ఫుల్ రచ్చ చేస్తున్నారన్నమాట. పక్కన వేరే పిల్లోళ్ళు వచ్చినారు. అందరూ ఫుల్గా ఆటలాడుతున్నారు. నేను ఇప్పుడే మిద్దిపైకి వెళ్ళేసి బట్టలన్నీ హ్యాండ్ వాష్ చేసి వచ్చినాను. పరుపులు బెడ్షీట్లన్నీ ఊరికెళ్ళి వచ్చినాం కదా, అంతా బాగా ఇల్లు అంతా గలీజ్గా ఉన్నింది. కొంచెమే క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి కలర్ ఎంత మంచిగా ఉందో. స్మెల్ అయితే చాలా బాగుందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. ఇంకా మంచి వీడియోస్ తీస్తూ ఉంటాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి మా వీడియోస్. మేము అన్నీ న్యాచురల్గా, మాది విలేజ్ కాబట్టి న్యాచురల్గా అన్నీ తెలిసినవే యూజ్ చేసినవే పెడతాము. ఏవంటే అవి చేయమన్నమాట. చూడండి గోరింటాకు చూడండి ఏ కలర్కి వచ్చిందో. మందార పువ్వు కానీ బాగా వేగిపోయిందన్నమాట. దాని పసరు అనేది ఆయిల్లోకి ఇంకిపోయింది చూడండి. ఇదంతా బాగా కిందికి పోయేసి ఆయిల్ అనేది పైకి వస్తుంది చూడండి. సిమ్లో ఉండడం వల్ల చిన్నగా బాయిల్ అవుతుంది. మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏం జరిగిందంటే వేరే ఆమె వచ్చింది. ఏం చేస్తున్నావు, మంచి వాసన వస్తుంది అని అడుగుతూ వచ్చిందనమాట. ఆమె అయితే ఎన్నిసార్లు అడిగింటాదో పాపం నాకు చేసి, ఎట్లనో నీకు బాగుంది, ఎంట్రుకలన్నీ నావి ఊడిపోతున్నాయని చెప్పినాను. కానీ వాళ్ళు ఎందుకో ట్రై చేయలేదు. నేనే దగ్గరుండి చేసి ఇవ్వాలంట. నాకు ఈ పిల్లలతో చేసే టైం ఉండదు కదా, కుదరదు కదా. చూడండి ఇంకా చాలు. ఇంతకన్నా ఎక్కువ చేస్తే ఆయిల్ అనేది నల్లగా అయిపోతుంది. ఇవి కానీ బాగా బాయిల్ అయినాయి అన్నమాట. ఇది బాగా చల్లారిన తర్వాత వడగట్టేసుకొని ఆయిల్ అనేది డబ్బాలకు వేసుకుంటాను. మంచి స్మెల్ వస్తుంది. గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను అన్నమాట. తేమ లేకుండా ఇలా ఒక గిన్నె తీసుకున్నాను అన్నమాట. ఈ గిన్నెలోకి అంతా వడగట్టేసుకొని మళ్ళీ చిన్నగా డబ్బాలలో వేసుకుంటాను అన్నమాట. చూడండి ఇలా వడగట్టేసినాను అన్నమాట. దీంట్లోంచి ఇంకా కొద్దిగా ఆయిల్ అనేది వస్తుంది. ఇది ఇప్పుడే పడేయను, ఇట్లా సైడ్కి వంచి పెట్టుకుంటున్నాను అన్నమాట. ఆయిల్ అనేది వచ్చినప్పుడు మళ్ళీ వడగట్టేసుకుంటాను. ఆయిల్ చూడండి ఎంత బాగుందో కలరు. మీకు డబ్బాలో వేసినప్పుడు అర్థమవుతుంది అన్నమాట. లైట్ గ్రీన్ లాగా
చూడండి ఎంత మంచిగా తయారైందో. చూడండి ఇట్లా అన్నప్పుడు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా కనిపిస్తుంది కలరు. ఇవన్నీ బాగా వేగిపోయినాయి అన్నమాట. మెంతులు చూడండి ఎలా వేగినాయో. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.